మొత్తానికి గ్రూప్ 4 రిజల్ట్ వచ్చినాయి. గ్రూప్ 4 రిజల్ట్స్లో చాలామంది రాత్రి నుంచి నాకు కాల్ చేస్తూ ఉన్నారు, సార్ నాకు అన్యాయం జరిగింది. ఎందుకే అనంటే, సార్ నాకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నాకు రాలేదు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఏంది బాబు ఎందుకు వచ్చిండొచ్చు అనంటే ఈడబ్ల్యూఎస్ సార్ అన్నారు. మరి అది మొదలుపెట్టినాడు ఎందుకు సపోర్ట్ చేయలే అంటే, నాకేం కాదేమో మిగతా వాళ్ళకి అవుతుందేమో అని అనుకున్నాను. అది వచ్చింది కొంపలు అంటుకుంది. ఈడబ్ల్యూఎస్ పుణ్యాన దొంగతనంగా ఉద్యోగాలు దోచబడుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ కోటా ఫిక్స్ చేయకుండా సేమ్ అదే తమాషా కొనసాగిస్తూ తొందర కంప్లీట్ చేస్తున్నారు. ఎవరి డ్రామాలు వాళ్ళవి. తెలంగాణ రాష్ట్రంలో బీసీల నోట్లో బురద మట్టి పోసినట్టు, మోరి మట్టి పోసినట్టు ఉంది ఈడబ్ల్యూఎస్ కథ. ఉద్యోగాల విషయం చూస్తే ఆ కటాఫ్లు ఎంత, ఏ ర్యాంక్ వరకు ఎవరికి ఉద్యోగం వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్ని మరి కాసేపట్లో మీ ముందు ఉంచుతా. అంతకంటే ముందు మహారాష్ట్రలో ఎన్నికలు, అలాగే జార్ఖండ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో హామీలు, కూటములు వారిగా హామీలు, విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ని కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఆ వివరాలు ఏంటి, ఆ కథ ఏందనేది చూద్దాం. మళ్ళొకసారి ఏమేమి హామీలు ఇచ్చిరు, ఎవరెవరు ఏం చేసిరు, తద్వారా ప్రజలకు ఏం జరుగుతుంది అనేది మరొక అనాలిసిస్లో తీసుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4కు పొయ్యే కంటే ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఏంది, బీసీ ఓటర్లు ఎంతమంది, ఓసీ ఓటర్లు ఎంతమంది, అందులో ఎవరికి అధికారం దక్కుతూ ఉంది, ఎవరు ఏందనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఒకసారి తీసుకుంటే కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్స్ అనాలిసిస్. ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 6,12,700 మంది ఓటర్లు. మొత్తం కుత్బుల్లాపూర్ నాకు తెలిసి రెండవ అతిపెద్ద నియోజకవర్గం అనుకుంటా, షెర్లింగంపల్లి తర్వాత. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది అంటే 6,12,700 మంది ఓటర్లు ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఉన్నారు. అందులో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 4,46,107. 4,46,107 మంది ఓన్లీ బీసీ ఓటర్లు. నంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 95,214 మంది ఓసీ. మొత్తం 6,12,000లో కేవలం 95,000 మంది మాత్రమే ఓసీ ఓటర్లు. అందులో ముస్లింలు, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నారు వీళ్ళు. అయితే ఈ అసెంబ్లీకి 4 సార్లు ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు బీసీలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. 4 సార్లు. కూనా శ్రీశైలం గౌడ్ ఒకసారి అయిండు, కేపీ వివేకానంద ఒకసారి అయిండు, 3 సార్లు. కేపీ వివేకానంద 3 సార్లు గెలిచిండు ఇక్కడ నుంచి. 2023 ఎలక్షన్స్ వివరాలను ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీ వివేకానంద్ గౌడ్కు ఇక్కడ టికెట్ ఇచ్చింది, బీజేపీ కూనా శ్రీశైలం గౌడ్కి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొలను హనుమంతరెడ్డికి ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓసీ ఓటర్స్ ఏమో 95,214 ఉన్నారు. బీసీలు కానీ బీసీలు ఎంతమంది ఓటేసిరంటే ఈ ఓసీ వాళ్ళ ఏమో 95,214 ఉంటే ఓసీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 101,554 ఓట్లు వచ్చినాయి. ఈ మిగతా ఓట్లు బీసీలై. బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 4,46,107 మంది బీసీ ఓటర్లు ఉంటే బీసీ అభ్యర్థులకు పడ్డ ఓట్లు 2,90,422. ఇక్కడ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆల్ బీసీ ఓటర్స్ మస్ట్ ఫాలో ద సేమ్ అక్రాస్ ద స్టేట్. బీసీ ఓటర్లు దాదాపుగా అందరు ఇది ఫాలో కావాలి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆదర్శం బీసీలకు. ఎందుకంటే అక్కడ బీసీలే ఓట్లు షేర్ చేసుకుంటా ఉన్నారు, బీసీలకు మధ్య పోరుంది అక్కడ. ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఇక ఇది ఇట్లుంటే ఒకసారి గ్రూప్ 4కు సంబంధించినటువంటి కటాఫులు చూద్దాం. గ్రూప్ 4లో ఏముంది, ఏం జరిగింది గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఓసీ కటాఫ్ ఎంత అంటే, ఓసీ కటాఫ్ ర్యాంక్ వైజ్ ఏమి చేయలేదు కదా, ఎంతమంది అప్లై చేశారంటే 24,949 మంది అప్లై చేశారు. కాంపిటీషన్ ఫర్ ఈచ్ జాబ్ అమాంగ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించి కాంపిటీషన్ ఒక పోస్ట్కి ఎంత అంటే 51 ఉన్నది. ఒక పోస్టుకి 51 మంది పోటీ పడ్డారు. ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్టుకి ఎంతమంది పోటీ పడ్డారు అంటే 28 మంది పోటీ పడ్డారు. అదే బీసీఏలో బాలసంతులు, గంగేదులోళ్ళు, తర్వాత పిచ్చకుంట్లోళ్ళు, తర్వాత బుడుబుకోళ్ళు, ఇట్లా చిన్న వీళ్ళంతా కలిసి
ఏది చాకలి మంగలి వీళ్ళందరూ కలిసి ఒక్క పోస్టుకు 82 మంది పోటీలకు. ఎస్, ఎంత పోటీ చూడండి. బీసీబీలో ఒక్క పోస్టుకు 92 మంది పోటీ, బీసీసీలో ఒక్క పోస్టుకు 25, ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. బీసీడీకి వస్తే ఒక్క పోస్టుకు 102 మంది పోటీ పడ్డారు. బీసీ ఈ విషయానికి వస్తే ఒక్క పోస్టుకు 113 మంది పోటీ పడ్డారు. ఇక్కడ ఎస్సీలు ఒక్క పోస్టుకు 113 మంది పోటీ పడితే ఎస్టీలు 127 మంది పోటీ పడ్డారు. ఎస్టీలు ఒక్క పోస్టుకు 127 మంది కొట్లాడుకుంటే అదే ఈడబ్ల్యూఎస్సీ అగ్రవర్ణాలలో ఒక్క పోస్టుకు 28 మంది. చూసుకో ఎంత కాంపిటీషన్. ఇది చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ రిప్రజెంటింగ్ 3.42% of the total population of applicants secured 11.10 of the total post. వీళ్ళు ఎంతమంది అప్లై చేసిన వాళ్ళ దాంట్లో 3.42% అయితే మొత్తం ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ దాంట్లో 11.10% వాళ్ళకే వచ్చినాయి. చూసుకో 4% లేని వాళ్ళకు 12% వచ్చేసినాయి. ఇంత ఇక దిస్ రిజల్ట్ ఈస్ అన్ ఎక్సెస్ రిప్రజెంటేషన్, అంటే వాళ్ళకి రావాల్సిన దానికంటే 7.68% ఎక్కువ ఉద్యోగాలు. ఇక్కడ ద ఓసీ అంటే నాన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విచ్ ఫార్మ్స్ 3.43% ఆఫ్ ద అప్లికెంట్, మొత్తం దాంట్లో వాళ్ళు ఎంతమంది 3.43% అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎన్ని 6.10% టోటల్ పోస్టులు వచ్చినాయి వాళ్ళకి. చూసుకో దిస్ లీడ్స్ టు ఎక్సిస్, వాళ్ళకి ఎంత ఎక్సిస్ 2.67% వాళ్ళకి ఎక్సిస్ వచ్చేసింది. 2.67% వాళ్ళకి ఎక్సిస్. ఇక తర్వాత టుగెదర్ ద ఈడబ్ల్యూఎస్ అండ్ నాన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మేకింగ్ అప్ 6.85% ఆఫ్ ద టోటల్ అప్లికెంట్ పాపులేషన్ సెక్యూర్డ్. వీళ్ళంతా మొత్తం గ్రూప్ 4 ఉద్యోగాల్లో అప్లై చేసినటువంటి అందరిలో 6.85% మాత్రమే ఈడబ్ల్యూఎస్ నాన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే 16.2% మొత్తం ఉద్యోగాల్లో వాళ్ళకి వచ్చినాయి. 6% ఉంటే 16% చూసుకోరిగా. రిప్రజెంటేషన్ షోయింగ్ అండ్ ఎక్సిస్ 9.35% ఉద్యోగాలు అదనంగా పోయినాయి ఇప్పుడు వాళ్ళకి. 9.35% ఉద్యోగాలు. మోస్ట్ అదర్ కేటగిరీ అపియరెన్స్ టు హ్యావ్ సాక్రిఫైడ్ ఏ పోర్షన్ ఆఫ్ దేర్ కోటా టు ద ఓసీ. ఇక్కడ ఏది మోస్ట్ ఆఫ్ ద కేటగిరీస్ అపియర్ టు హ్యావ్ సాక్రిఫైడ్, వీళ్ళందరూ త్యాగం చేసి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్పచెప్పారు. ఇండికేటింగ్ షిఫ్ట్ ద జాబ్ అలొకేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ గ్రూప్స్. వీళ్ళకు పోయినాయి. అయిపోయిందా? ఈడబ్ల్యూఎస్ కోట ఎంత కొంపలారుస్తుందో చూడ్రి. ఇంకా ఇదే కాదు, కట్ ఆఫ్ వైజ్ ర్యాంక్ వైజ్ కూడా ఒకసారి చూద్దాం. ఇది గ్రూప్ 4 సంబంధించి, ఇది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఒకసారి చూద్దాం. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి సంబంధించినటువంటి ఆర్టీఓ అవుతారు తర్వాత. ఇక్కడ breakup of vacancies for the post of assistant motor vehicle inspector in transport department general recruitment notification number 31/2022 పలానా రోజు వేసిరిగా. జోను మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 టోటల్ పోస్టులు. ఓసీలకు మొత్తం దీంట్లో 42 ఓపెన్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 11 ఉన్నాయి. బీసీఏ వాళ్ళకు 10, బీసీబీ వాళ్ళకి 8, బీసీసీ 2, బీసీడీ 6, బీసీఈ 5, ఎస్సీ 16, ఎస్టీ 11, స్పోర్ట్స్ కోటాలో 2. మొత్తం పోస్టులు వచ్చేసి 113 పోస్టులు ఉన్నాయి. 113 పోస్టులలో 42 ప్లస్ 11 53 పోస్టులు ఓన్లీ వాళ్ళకు ఇప్పుడు కిందికి పోతుందన్నా. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్టేట్ ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ ఎట్లా ఉందంటే, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ అయింది? మేల్ ర్యాంకు 32 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే, ఫీమేల్ ర్యాంక్ వచ్చేసి 264 వచ్చింది. ఇక మల్టీ జోన్ 2లో, ఇది మల్టీ జోన్ 1లో, మల్టీ జోన్ 2లో 38 ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ అయితే 356 వరకు ఫీమేల్ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మల్టీ జోన్ 1లో 105 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అదే ఏది ఈడబ్ల్యూఎస్ అంటే అప్పర్ క్యాస్ట్ రెడ్డి గారి బిడ్డకు వీళ్ళకి ఏం చేస్తారంటే 105 ర్యాంక్ వస్తే మగోళ్ళకేమో అందులో ఉద్యోగం వచ్చింది. అదే వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళకు 640 ర్యాంక్ వచ్చినా వచ్చింది. మల్టీ జోన్ 2లో 170 ర్యాంక్ వచ్చినా వీళ్ళకి వచ్చింది మేల్ ర్యాంకు. ఇక 627 ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఇదే బీసీఏ చూస్తే మన చాకలోళ్ళ బిడ్డకు 114 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే, ఈ కట్ ఆఫ్. ఇక్కడ 810 ఫీమేల్ ర్యాంకు ఇది. ఇక బీసీడీ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి దారుణంగా. వీళ్ళకేమో ఇప్పుడు రెడ్డోళ్ళ బిడ్డకేమో 105 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. బీసీబీ అంటే గౌడు, పద్మశాలి,
ఈ పేదలందరికీ కుమ్మరి కుర్మ అంత ఇక 59 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలి. 50 అంటే వీళ్ళకంటే మంచిగా చదివినా ఉద్యోగం రాలి. ఇక్కడ బీసీడీలో ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు వీళ్ళందరికీ 53 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలే. వీళ్ళకంటే డబుల్ ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి వాళ్ళకు వచ్చింది చూడ్రి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి. ఇక్కడ ఫీమేల్లో 437 ర్యాంక్ వచ్చినా వీళ్ళకి రాలే. కానీ వాళ్ళ ఇంటి పెద్దోళ్ళ ఇంటి ఆడబిడ్డకు 640 ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఇగో ఇక్కడ బీసీబీ మల్టీ జోన్ 2 బీసీబీలో 87 ర్యాంక్ వస్తే 88 ర్యాంక్ వస్తే మన వాళ్ళకు ఉద్యోగం రాలే. కానీ వాళ్ళకు 170 ర్యాంక్ వచ్చినా వచ్చింది. చూసుకో. ఇక్కడ బీసీడీలో 65 ర్యాంక్ వస్తే మన వాళ్ళకు ఉద్యోగం రాలే. కానీ వాళ్ళకు 170 వచ్చినా వచ్చింది. ఇక్కడ ఫీమేల్లో మన ఆడబిడ్డలకు మన గొల్లోళ్ళ ఆడబిడ్డ, మన ముదిరాజుల ఆడబిడ్డ, మన గౌన్లోళ్ళ ఆడబిడ్డ, మన పద్మశాలోళ్ళ ఆడబిడ్డ, మన ఎంబీసీ కులాల బిడ్డలకు వీళ్ళకు ఉద్యోగాలు 386 ర్యాంక్ వచ్చినా వీళ్ళకి రాలేదు. 387 వస్తే రాలేదు. వీళ్ళకి 627 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది. అంటే ఎవరిని ప్రతిభ ఉన్నటువంటి మాటలని డైలాగులు కొడతారు కదా, మరి ప్రతిభ ఉన్న బీసీ వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా, చదువు చక్కగా రాకుండా వెనకబడ్డటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోతే దీన్ని ఏమంటారు? దోపిడీ. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీస్ ఉన్నది 1 or 2%. వాళ్ళకి 10% కోట అప్పనంగా దోపిడీ జరుగుతూ ఉంది. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతుంది. ఇప్పుడు గ్రూప్ 4లో జరిగినటువంటి అన్యాయం. ఇక ఇదే గ్రూప్ 4లో డిస్ట్రిక్ట్ వైడ్ కట్ ఆఫ్లో ఒక్కసారి తీసుకుంటే ఇదే కదా, ఇది కాదు కదా, ఇందాక వచ్చేసింది. రైట్. జిల్లా వారి కట్ ఆఫ్లు ఒకసారి తీసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో ఇగో ఆదిలాబాద్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కోట పేద ఏది ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళ పిల్లలకు, పెద్దోళ్ళ పిల్లలకు 238 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది వాళ్ళకు. ఇదే గౌన్లోళ్ళ బిడ్డకు 120 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కొక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీసుకో. భద్రాద్రి కొత్తగూడెంలో ఏది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టినటువంటి రెడ్డి గారి బిడ్డకు ఇక్కడ 284 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. 284 ర్యాంక్ వెనుక. ఇదే కొత్తగూడెంలో పేద ముస్లింలు బీసీఈ ముస్లిం సోదరులకు 35 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలే. 35 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాలే. హనుమకొండ తీసుకుందాం. హనుమకొండలో ఈడబ్ల్యూఎస్ 740 ర్యాంక్ వస్తే ఉద్యోగం వచ్చింది. 740 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది హనుమకొండలో. ఇదే 137 వస్తే రాలే. ఇగో బీసీడీ 137 వస్తే రాలే, ఉద్యోగమే రాలే. 740 ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. మన వాళ్ళకి 137 వచ్చినా ఉద్యోగం రాలే. ఇక్కడ హైదరాబాద్లో ఈడబ్ల్యూఎస్ 6322 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం వచ్చింది. 6322 ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ ఉద్యోగం ఉంది. ఇక్కడ బీసీడీ 797 ర్యాంక్ వస్తే రాలే. ఫిమేల్ కూడా 881 వచ్చినా రాలే. ఈ దోపిడి చూడండి. ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కోటాలో 365 మార్కులు వస్తే వీళ్ళకు ఉద్యోగం వచ్చింది. ర్యాంక్ వచ్చినా ఇక్కడ బీసీడీ 159 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే. ఇగో బీసీబీ 150 వస్తే రాలే. అసలే జనగామ జిల్లాకు సంబంధించి చూసుకుంటే జనగామలో ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి 203 ర్యాంక్ వచ్చినా వచ్చింది వీళ్ళకు. కానీ మన బీసీడీ బిడ్డలకు 76 77 ర్యాంక్ వస్తే రాలే. మొత్తం ఇదే
ఈ ఉద్యోగాలలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఇది పట్టబగటీలి జరుగుతున్న దోపిడీ. దీని మీదనే నేను మొర్ర మొత్తుకుంటున్నా. ఈడబ్ల్యూఎస్ కోటా మన పిల్లల ఉద్యోగాల కుంపలు మూస్తుంది. ఈ వేగంగా ఉద్యోగాల భర్తీ కథ ఏంటంటే ఇవే. రేపు రాబోయే ప్రభుత్వమైనా ఈ కోటాని సవరించి కోటాలో జరిగిన మోసాన్ని సరిచేసే దిశగా ముందుకు పోవాల్సిందే. ఎందుకంటే తర్వాత ఆడవాడు ఇప్పుడు ఏంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి, వానికి ఆ తెలియదు మా తెలియదు, ఇది కులకరణ తప్పు లంగకత్తలు వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు అబద్ధానికి సమాధానం చెప్పుకుంటా ఆ తర్వాత అంటే దాని నిజమని ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. నిజమైతే వాడిని నమ్ముతారు కదా జనాలు, నిజమైతే వాడిని నమ్ముతారు కదా. ఇప్పుడు కులకరణ సజావుగా సాగుతా ఉంది, ప్రచారం చేస్తుంటారు. అది ప్రచారం ఎందుకు చేస్తారు? ఎవడన్నా ఈ కులకరణ విషయంలో అది పోతుంది ఇది పోతుంది అంటే పండబెట్టి తొక్కుమని చెప్పాడు ముఖ్యమంత్రి. అంతే, పండబెట్టి తొక్కుమని చెప్పారు. తన్నురు ఏం కాదు. ఈ జాతులకు అన్యాయం చేసే విధంగా ఎవడన్నా ఇవి తప్పు అని ఇది మోసం అని ఎవడనైతే వాడిని తన్నురి పండబెట్టి ఏం కాదు. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సంపద పంచాలంటే ఇది కావాలని. ఇట్లా ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్పనంగా ఉద్యోగాల దోపిడీ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నిరుద్యోగులారా, బీసీ ఉద్యోగస్తులారా, మీరు రాసేటప్పుడు నాకు ఒక్కనికే ఏం కాదేమో మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందేమో అని రాశారు మీరంతా. కానీ ఇలా అందరు కొంపలు కొల్లేరైపోయాయి. మీకు రావాల్సిన ఉద్యోగాల్లో 9.37% వాళ్ళకు పోయినాయి ఉద్యోగాలు. మీకు రావాలి ఆ ఉద్యోగాలు, అందులో మీరున్నారు. నా ఒక్కడి సమస్య కాదని మీరు అనుకున్నన్ని రోజులు ఇదే కొంపలాడుకుంటుంది. ఎందుకు జరుగుతూ ఉంది ఈ దోపిడీ? ఒకవేళ బీసీ వాడికి ఒక్క ఉద్యోగం ఎక్కువ వస్తే ఒప్పుకుందిరా వీళ్ళంతా? ఒప్పుకుంటోళ్ళేనా? ఎంత లొల్లి అవుతుండే? కాబట్టి బీసీ ప్రజలారా, పట్టబగటీలు గణాంకాలు దొరుకుతూ ఉన్నాయి మనకు. దొరికిన గణాంకాల వారిగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మహబాద్లో 392 ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. 392. మన బీసీ, మన ముస్లిం బీసీ ముస్లిం బిడ్డకు, ఆడబిడ్డకు 143 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం రాలే. ఈ గణాంకాలన్నీ జిల్లాల వారీగా కటాఫ్లు ఇవన్నీ. సో ఈ కటాఫ్లకు సంబంధించి ఇది ఎక్కడన్నా పెట్టవచ్చా ఫైల్? అది లింక్ ఉందా? డైరెక్ట్ పెట్టచ్చు, చేసి పెట్టది. ఈ కటాఫ్లో జరిగినటువంటి మోసాల గురించి ఒక ప్రత్యేక లింకును డిస్క్రిప్షన్లో కింద పెడతా ఉన్నాం. దయచేసి మీరు దాన్ని పరిశీలించండి. దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే కూడా మాకు తెలియజేయండి. దిస్ ఈజ్ అవుట్ రైట్ ఇన్జస్టివ్. 100% కదా. నేను అదే మొత్తుకునేటువంటి క్రమంలో చాలామంది తీన్మార్ మల్లన్న నువ్వు ఈడబ్ల్యూఎస్ గురించి ఎందుకు మాట, మా పిల్లల ఉద్యోగాలు ఎత్తుకపోతే ఇంకా మరి దేని గురించి మాట్లాడి నీకున్నాం ఇడ మేము గెలిచి. తెలంగాణ రాష్ట్ర సాధనేమో నిధులు నియామకాలు, ఇక్కడనేమో ఇక్కడ డీసీ దేవి గారు, మీరు బట్టి విక్రమార్క గారిని కలవండి అమ్మా. అంతే, ఆయనను కలిసి చెప్పండి. మహిళా ఆర్టిజన్లో మేము ఉన్నామని చెప్పి ఆయన చెప్పండి. ఆయన హామీ ఇచ్చిండు. ఆయనను కలిసి మీరు చెప్పండి తల్లి. ఎందుకంటే నేను 2-3 సార్లు మీ ముందే విజ్ఞప్తి చేసిన. మీరు ముఖ్యమంత్రిని కలవచ్చు కానీ ఆయనను కలిసే పరిస్థితి లేదు. ఆయన బిజీగా ఉంటుండు. అందుకోసమే ఈడబ్ల్యూఎస్ని బొందబెట్టడే తీన్మార్ మల్లన్న మొదటి లక్ష్యం. రైట్గా మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మిగతా వివరాలను ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకే. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు సీఎం రేవంత్. త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. ఏ ఒక్క స్కీమ్ తొలగించం, ఎవరి రిజర్వేషన్లు లాక్కోం, సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే బట్టి విక్రమార్క. ఆ తర్వాత కాదమ్మా, మీరు రోజు కామెంట్ పెడతా ఉంటారు. మీ ఖమ్మంకి వచ్చినప్పుడు అడిగితే ఏమో ఖమ్మంకి వస్తలేదు, అడిగితే అయిపోతుంది కదా. అప్పుడు వచ్చినప్పుడు ప్రతిరోజు మీ కామెంటు, ప్రతిరోజు. ఇప్పుడు ఇక్కడ అగ్గో ఇట్లా కామెంట్ ఇట్లా కొట్టొచ్చు కాబట్టి పెడుతురా. అట్లయింది. నిజంగా బాధ ఉంటే అట్లా పోయి డైరెక్ట్ పోయి చెప్తే అది ఉంటుంది కదా లెక్క. ఇదే బట్టి విక్రమార్క గారు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేస్తలేరు మీరే చెప్పారు కదా అని అంటే, ఈ పోయినసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం మనం ఇక్కడ అని చెప్పి ఆయనే మాట్లాడిండు. ఈ మాట్లాడినావు కదా అని మనం చూపిస్తే ఆయనతో నిష్ఠూర్కం మనం. ఇది నిన్న ఇక్కడ ఎల్బీ స్టూడియో
బిల్లును కూడా ఇంకొక సూచన కూడా 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషన్ శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యం. అయితే విషయం ఏంటంటే మాక్ అసెంబ్లీ పెట్టినటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళంతా నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇక్కడ వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలాసార్లు చేసారు కానీ ఇది ఒక మంచి పరిణామము. అయితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటే ఇంకా జర హ్యాపీగా ఉండేది, మరి వాళ్ళేనో కాదు మనకు తెలియదు. కానీ ఇక్కడ 21 సంవత్సరాలకే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత ఉండాలి. అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు, రాజ్ ఠాకూర్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ ఇక అందులో కలిసి కూర్చున్నారు అనుకోరాదు. ముఖ్యమంత్రి గారు కూడా సభాపక్ష నాయకునిగా కూర్చున్నాడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నాడా తెలియదు. కానీ సో మొత్తానికి ఒక అసెంబ్లీ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చినారు అక్కడ. ఇది మంచి పరిణామం. ఇటువంటి అన్నీ జరగాలి. ఇది ప్రతి స్కూల్లో జరగాలి. ప్రతి స్కూల్లో దీని మీద జరగాలి. నేను అందుకోసమే చాలాసార్లు ముఖ్యమంత్రి గారు మీకు తర్వాత మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్కూళ్ళల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద చర్చ జరగాలి. గవర్నమెంట్ స్కూళ్ళకి ఓ రోజు ఒక నెలలో ఒకసారి ఒక ఎస్ఐ పోయి ఒక 40 నిమిషాలు క్లాసులు చెప్పాలి. ఒక ఎంపీడీఓ పోయి ఆ మండల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు చర్చించాలి. ఆ నిధులు ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు చేస్తారు, టెండర్లు ఏంటి, ఎట్లా ఉంటుంది విధానం అనేది. అలాగే పోలీసులు పోయినప్పుడు క్రైమ్ అంటే ఏంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, కేసులు ఏంటి, న్యాయం ఏంది, న్యాయస్థానాలు ఏంటి అనేది ఒక వకీల్ గారితో చెప్పించాలా, ఒక ఎంఆర్ఓ గారితో రెవెన్యూ వీటికి సంబంధించినటువంటి అంశాలు చెప్పించాలా. అంటే నెలలో ఒక్క 4 క్లాసులు కనుక వీళ్ళ నుంచి చెప్పించగలిగితే కొంత పరివర్తనలో మార్పు వస్తుంది. మనం ఆ స్థాయి నుంచే మనం చేయగలిగితే చాలా బెటర్. ఇక మనం క్రీడా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు క్రీడా రంగానికి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కానీ మన పిల్లలకు 12-13 సంవత్సరాలు వచ్చే టైంకి మనం క్రీడలు అందిస్తూ ఉన్నాం. అదే ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. 4-5 సంవత్సరాల నుంచి అంటే మనము ఏది ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలోనే మనం క్రీడలు కనుక అందించగలిగితే మీరు అనుకున్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సార్థకత అవుతుంది. 2036 ఒలింపిక్స్ గేమ్ జరిగితే అందులో మన పోరగాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చాలని నేను చాలాసార్లు ఆ బుర్రా వెంకటేశం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు, మరి అది ఎప్పుడైతుందో తెలియదు. అయితే ఇక్కడ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్. అంటే 21 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లై వాళ్ళు సేవ చేస్తూ ఉన్నప్పుడు 21 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు అసెంబ్లీకి పోకూడదు, ఎందుకు ఆ నిబంధనను మార్చకూడదు అనేటువంటి మాట మంచిది. ఎందుకంటే 21 సంవత్సరాలు వచ్చేటువంటి వరకు 18 సంవత్సరాల కోర్టు హక్కు అంటే అతనికి ఏమీ తెలియదు. 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ తెలియదు. కాబట్టి అతనికి కొంత పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఓటు హక్కు ఇస్తే అతను విజ్ఞతతో ఓటేస్తాడు అనేది మనం అనుకుంటున్నటువంటి మాట. 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు తెలివి కల్లోడు అవుతుంది ఈ దేశంలో అనేది మనం నిర్ధారణ పెట్టుకున్నాం. 18 సంవత్సరాలు అప్పుడు ఓటు హక్కు ఇస్తా ఉన్నాం, తర్వాత ఓటర్ కార్డు ఇస్తా ఉన్నాం, కొంత హోదా కల్పిస్తా ఉన్నాం. అయితే మరి 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల దగ్గర స్కూల్ ఫీజు ట్యాక్స్, బస్ ఛార్జీలు ఇవన్నీ కూడా వసూలు చేసుడు మోసమే. అంతే కదా. తెలియని పిల్లల దగ్గర ఎట్లా వసూలు చేస్తాం మనం ఇదంతా. దీని గురించి ఈ సభలో చర్చ జరగాల్సిందే. ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడినందుకు నేనుంటే కనుక నేను ఇది మాట్లాడుతుంటే, సరే నేను అందుబాటులో లేను, నాకు కూడా ఆహ్వానం ఉండే అందుబాటులో లేను. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విధానం మారాలి. ఎడ్యుకేషన్ హెల్త్ రెండు మారితేనే మన బతుకులు మారుతాయి. మనం ఎన్ని కట్టినా ఎన్ని చేసినా ఎన్ని కలలు కన్నా కూడా గుర్తుదే. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్వాలిటీ ఫ్రీగా దొరకాలి.
ఫ్రీగా మనిషి ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్ ఫ్రీగా కాకుండా కార్పొరేట్లు ఎక్కడ చూడు లక్షల రూపాయలు ఫీజులు. తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను గవర్నమెంట్ స్కూళ్ళను ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రో కబడ్డీ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో వాళ్ళకి నిన్న నైట్ ఉందా అది వీడియో? ఇప్పుడు వెళ్ళి పొద్దున వెళ్ళి పిల్లలకు రాత్రి మహారాష్ట్ర పోయారు. ఈ పిల్లలకి ఇదే తెలంగాణ స్టేట్ కబడ్డీ టీం గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి మేమే జెర్సీలు ట్రాక్లు అన్నిచ్చి భూపాల్ పంపించడం జరిగింది. రాత్రి వీళ్ళందరూ పిల్లలు వచ్చినారు. మా అన్నగారు విజయ్, ఆ తర్వాత వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా అద్భుతమైన క్రీడాకారులు వీళ్ళందరికీ ట్రాక్ సూట్లు, ఆ తర్వాత షూజులు అన్నీ సమకూర్చి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పోయినసారి కూడా బ్రాంజ్ మెడల్ తెచ్చింది. ఈసారి బ్రాంజ్ మెడల్ కాకుండా గోల్డే తేవాలని చెప్పి అన్నగారు క్రీడాకారులని పెద్ద ఎత్తున, అసలు నేషనల్స్ ఎక్కడ కూడా అంత పెద్ద గొప్పగా జరగదు. ఒక స్టేట్ మీటు నేషనల్ లెవెల్లో ఫ్లడ్ లైట్స్ ఒక ఇది మారుమూల విలేజ్లో అంత పెద్ద గొప్పగా చేసి అన్న ఇక్కడే కాదు, ఒక ఏది అర్బన్లో కాదు, మేము విలేజ్లో కూడా చేసి చూపిస్తామని చెప్పి చూపించాడు. అదేవిధంగా ఆ గొప్పతనాన్ని పెట్టుకొని ఇవాళ మన ప్లేయర్స్ నల్గొండ, మన తెలంగాణ రాష్ట్ర ప్లేయర్స్ అందరూ కూడా కంపల్సరీ గోల్డ్ తెస్తారని చెప్పి ఆశిస్తూ మేము అన్నగారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళ ఖచ్చితంగా ఆ గౌరవం అన్నగారికి నిలబెట్టాలని చెప్పి మా ప్లేయర్స్ బ్లెస్సింగ్ ఇస్తుంటాం. థ్యాంక్ యూ. వాళ్ళ కోచెస్ వాళ్ళందరూ వస్తే వాళ్ళని అచ్చా అందులోనే వస్తున్నాయి. పిల్లలందరూ చాలా అద్భుతమైన కబడ్డీ ప్లేయర్స్. వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు. వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళకు ఖచ్చితంగా ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ జరగని విధంగా మనం క్రీడలు నిర్వహించినాం. దీనికి సంబంధించి చాలా మెరికల్ లాంటి పిల్లల్ని మేము కూడా ఇక్కడ అట్లా అనొద్దన్న గీత పడుతుంది. ఇక్కడ ఈ సెలక్షన్ విషయంలో కూడా నేను క్లియర్గా అధికారులకు సెలెక్టర్లకు చెప్పిన తమ మన అనే భేదం లేకుండా క్వాలిటీని మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పిన ఆ విధంగానే క్వాలిటీని సెలెక్ట్ చేసి పంపిణీ చాలా అద్భుతం మెరికల్ తిరిగేటువంటి పిల్లల్ని ఇక్కడ మనం తయారు చేసుకొని పంపిస్తూ ఉన్నాం. ఈ అబ్బాయిది ఖమ్మం చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు పిల్లలు. చిన్న కోయగూడెం నుంచి వచ్చినటువంటి పిల్లగాడు విజేతలుగా నిలిచిన దాంట్లో ప్రత్యేకంగా అంటే రాష్ట్ర స్థాయి పోటీలు కాబట్టి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రత్యేకంగా ఎవరెవరైతే వరంగల్ అబ్బాయి కనబరిచిండ్రో ఆ కనబరిచిన వాళ్ళని ప్రత్యేకంగా సెలెక్టర్లు సెలెక్ట్ చేసిండ్రు. సో నేను ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనము 12-13 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ క్రీడలు పరిచయం చేస్తా ఉన్నాము. అది కాదు మనం ఇవ్వాల్సినటువంటి ఏజీ 5-6 సంవత్సరాల టైంలోనే వాళ్ళకు క్రీడల్ని కనుక మనం పరిచయం చేయించగలిగితే వాళ్ళు అండర్-14 అండర్-17 వచ్చేసరికి వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయి స్టాండర్డ్ సంపాదిస్తారు. అందుకోసం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే మాక్ అసెంబ్లీ నిర్వహించిన విధంగానే మిగతా డిపార్ట్మెంట్లను కూడా విద్యార్థులకు పరిచయం చేయాలి. 10th క్లాస్ అయిపోయే లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏంటి వాటిపైన కొంతలో కొంత మినిమం బేసిక్ అవగాహన మన విద్యార్థులకు అది చేయడం వల్ల విద్యా వ్యవస్థలో చాలా సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. మనం ఇప్పుడు పిల్లలు చదువుకొని ఏం కావాలి గదే కదా ఉద్యోగాలు అదేదో ముందే తెలిస్తే ప్రాక్టికల్స్ తెలవాలి. ఈ కెన్ చూజ్ హిమ్సెల్ఫ్ కదా. సో ఇక్కడ కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి లింక్ ఏది ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్ అయింది ఏందనేది లింక్ మనకు డిస్క్రిప్షన్లో ఇగో
ఇది క్లిక్ చేయండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ క్లిక్ చేయండి. దీంట్లో కట్ ఆఫ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు అందరికీ తెలిసిపోతాయి. రైట్గా హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకి అంటూ ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయిపోయి గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అనేక మంది గురుకుల హాస్టలే దవాఖానా పడి ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడు అధికారులకు కూడా సూచన ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లోనే ఉంది. వాళ్ళకు నాసి రకమైన ఆహారం పెట్టి మీకు చాలామంది వార్డన్లకు కూడా, చాలామంది హాస్టల్ నిర్వాహకులకు కూడా చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది లీడర్లు, విజిటింగ్ కార్డు లీడర్లు వస్తారు, మీటింగ్ ఉంది, పైసలు ఎవ్వరికి ₹1 ఇవ్వకండి, మీరు ఎవరికి గురాంగిరి చేయకండి, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టండి మా పిల్లలకి. ఇక్కడ త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే 21 సంవత్సరాలు అనేటువంటి మాట తెచ్చిరో చాలా తిప్పనా. అయితే మీరు ఏదైతే 21 సంవత్సరాలకే అసెంబ్లీకి పోటీ చేసి అర్హత ఉండాలంటారో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే రిజైన్ చేస్తే 6 నెలల లోపల ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. మరి రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ ప్లేస్లో భర్తీ చేయడానికి ఎందుకు సమయం కాలయాపన జరగాలి? దానికి ఒక చట్టం తీసుకురావాలి కదా. ఖాళీ అయినటువంటి పోస్టును 2 నెలల లోపల పూర్తి చేయాలనేటువంటి ఒక చట్టం తీసుకురావాలి కదా. మనం కూడా అది తీసుకురావాలి. రెండోది, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. కులగణన సర్వే చాలా ఇంపార్టెంటు, చాలా 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 ఇంపార్టెంటు. సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేదికల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూళ్లు బంద్. ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచి 452గా రికార్డ్ అయింది. ఇక స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే స్కూళ్లకు సెలవు ప్రకటించి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గురువారం 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినాయట పొల్యూషన్ తోటి. ఇదే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్. ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్ కేటీఆర్ ఆలోచన. ప్రతిపక్ష పాత్ర పోషించరు, ప్రజలకు సేవ చేయరు. సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెల్లడి. రాజ్యాధికారం కావాల్సినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును పరంగా పెట్టడం బీఆర్ఎస్ నైజం. కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి. ప్రజలకు మంచి చేయడమే మా ప్రభుత్వ వైఫల్యమా అని చెప్పి భట్టి విక్రమార్క గారు మాట్లాడిరు నిన్న దాని గురించి. ఇక ఎవనిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్. ఎవనిదిరా కుట్ర, లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్. దమ్ముంటే అరెస్ట్ చేసుకో. నిన్ను అరెస్ట్ చేస్తేందుకు దమ్మెందుకు? దానికి దమ్ము పెద్దగా ఏం అక్కర్లేదు, కాగితం ఉంటే చాలు. నేను అరెస్ట్ చేస్తాను, దమ్ము ఉంటే అరెస్ట్ చేసుకో. నిజంగా దమ్మున్న మొగోనివి అయితే, నువ్వు అంత వీరునివి అయితే, నీ ఇంటి చుట్టూ మొత్తం నిన్న మొన్న రాత్రి 24 గంటలు మందిని ఎందుకు పెట్టుకున్నావు? అందరూ డ్రామా తెలియదా? స్టార్ట్ ఈయన పని కూడా అవుతుందని దమ్ము. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నువ్వెందుకు ఉలికిపడ్డావు? ఎందుకంటే నీకు అక్కడ కనెక్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ దమ్ముంటే అరెస్ట్ చేసుకో. గర్వంగా ఎందుకు? తల దించుకొని పోవాలి. చేసిన లంగా పనికి తల దించుకొని పోవాలి. ఇంకెవరైనా సరే మీరు తల ఎత్తుకొని జైలుకి వెళ్తా అంటే చేసిందే దొంగతనం. నువ్వే స్వాతంత్ర సమర దొంగ తలకాయ ఎత్తుకొని పోతున్నట్టు ఉంది కథ. ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోడీకి ఇదే చెప్పిన. మోడీకి ఇదే చెప్తే మోడీ ఈడా బోయా రాబ్బే అంటే వచ్చి వేసుకొని పోయారు. నువ్వు ఇదే చెప్తా ఉన్నావు. ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకునేదే ఉందా? చట్టం ఉంది, న్యాయం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఏం చేసుకుంటావో చేసుకో. మీరు చేసినట్టు అలవాటు అనుకుంటున్నావు, అట్లుండదు. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏం చేయొచ్చో గదే చేయాలి. కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. కేసీఆర్ అవుతాడా, ఆయన అవుతాడా, మీరైతారా, కానీ దేవుని దయ వల్ల అంత మంచి జరగని అందరికీ. నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం, నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయట. లగచర్ల ఘటనను వదల, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కి వెళ్తా. అచ్చా, ఎస్సీ ఎస్టీ నీకేం సంబంధమా? ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంబంధం? అచ్చా, మీ మామగారు ఎస్టీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం కదా. మానవ హక్కుల కమిషన్కి వెళ్తాడట. మానవ హక్కులను కాల రాసినటువంటి ముఠా నాయకునివి నువ్వు, మీ నాయన. తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కులను కాల రాసి హరించేసిండు మొత్తం. ఇదే నేరెళ్ల కాడ దళిత బిడ్డలను
నేరెళ్ల కాడ దళిత బిడ్డలను సంసారాలకు పనికి రాకుండా కొట్టించిన నువ్వు పాపం చేసి ఆ దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే దళిత బిడ్డ స్పీకర్ మీరా కుమార్ అక్కడికి వస్తే ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి నువ్వు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతావా? చూడిగా ఏమన్నా ఉందా? ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ నీ పైన విచారణ చేయాలని చెప్పింది. నేరెళ్ల ఘటన పైన యాడికి పోయినావు తాత అప్పుడు? మరి అంటే నీ కాపత వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కావాలి, ఈ రక్షణ కవచం కావాలా? ఓ పని చేయి, ఇప్పుడు నీ ఇంటికాడ మందిని మార్బలం చుట్టూ పెట్టుకుంటున్నావుగా, పోలీసు వాళ్ళు రాగానే అడ్డుకుంటానుకు. దయచేసి ఎవ్వరు అడ్డుకోకురి, ఈ వీరుడే కదా, వీరుని ఒక్కరివే కూర్చో ఇంట్లో, ఎవరు రావద్దని చెప్పి మొనగాని కాబట్టి. ఇక్కడ ఇంత జరుగుతున్నా కోదండరాం అరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్ అట. ఏం చేసేది ఉండే? మీ ఇంటికాడ వచ్చి గలమకాడ ఆ గేట్ కాడవలు ఈ గేట్ కాడవలు నిలబడేది ఉండేనా? ఏమంటున్నావు? కాదు నువ్వు లాన్స్ నాయకువా, లేకపోతే ఏమన్నా చైనా బార్డర్లో కొట్లాడొచ్చిన నువ్వా? పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధంలో మీ తాత ఏమన్నా ఉన్నాడా? మీ చేసినే లంగ పనులు, ఈ లంగ పనులు చేసి మమ్మల్ని రక్షిస్తలేరు, ఎందుకు మమ్మల్ని లంగలా కాపాడరా మీరు అన్నట్టు ఉంది కథ. ఇక మంచిగా ఇద్దరు ఖాళీగా ఉన్నారు, కోదండరాం గారు అలగోపాల్ గారు, ఇక వాళ్ళని పిలుచుకుంటున్నావు. కాదు ఎవరిందిరా కుట్ర అంటుండు కదా, కుట్ర ఉందో చెప్తాం. ఆగు, ఎవరిందిరా కుట్రనట. నీ కుట్ర సంగతి ఏందో ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అదే అంతా ఏం జీవన్ రెడ్డి? జీవన్ రెడ్డి చిల్లర్స్నే కానీ నిన్న మనం ఇది పేరు గణేష్. మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామంది కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. త్రిపులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామంది కాంగ్రెస్ నాయకులను కానీ. ఎవరో మరి పట్నం నరేందర్ రెడ్డి గారు అని కుట్రలు ఎవరిదిరా కుట్ర అంటే ఎవరిదిరా కుట్ర అంటే ఆయన్ని అడగాలి. తరిమి కొడదాం, కలెక్టర్ కొడదాం అని చెప్పేసి అంటుండు. కలెక్టర్ని కొడతాం, ముఖ్యమంత్రిని కొడతాం, కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొడతామని గంత క్లియర్ గా అంతకంటే 2 రోజుల ముందే, దాడి కంటే 2 రోజుల ముందు పోయి ఈ ముచ్చట చెప్పొచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ ప్రమేయం లేకుండా నరేందర్ రెడ్డి అట్లా చేసిండా? ఒకవేళ నరేందర్ రెడ్డి నీకు తెలియకుండా చేస్తే నీ ఆయన సస్పెండ్ చేయి ఫస్ట్. కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేసిండు ఆయన నీకు? ఎన్నిసార్లు నరేందర్ రెడ్డి నీకు ఫోన్ చేసిండు? నరేందర్ రెడ్డికి తర్వాత సురేష్ కి నా ఎవడన్నా ఇట్లా ఈపుల గతి గోకినా జల్లెడ పెట్టి గీకినా ఎవడు అయ్యో అన్నాడు మిమ్మల్ని అన్నాడు. అయ్యో అనేటోడే లేడు. ఎందుకంటే మీరు చేసిన రాచకం అంతా ఇంతనా, మీరు చేసిన పాపం అంతా ఇంతనా. ఇప్పుడు నువ్వు చెప్పు ఎవందిరా కుట్ర, నువ్వు చెప్పు ఇప్పుడు సమాధానం. ఎవందిరా కుట్ర? మీ మాజీ ఎమ్మెల్యేనే మాట్లాడు. కేటీ రామారావు అద్దంలో చూసుకొని ఎవందిరా కుట్ర అంటుండు అద్దంలో చూసుకొని. గ్రూప్ 4 ఫలితాలు విడుదల. 8084 మందితో సెలక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సీ. గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8084 మందితో కూడిన అభ్యర్థుల లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్ చేసింది. జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టింది. కాగా రాష్ట్రంలో 8180 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు 9,51,121 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారందరికీ గతేడాది జూలై 1న రాత పరీక్షలు నిర్వహించింది. అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేపట్టింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో గురువారం ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 8084 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. వివిధ కారణాలతో 96 పోస్టులను పెండింగ్లో పెట్టారు. ఇంకా ఈ 8,180 పోస్టుల్లో ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కోట 8,818 పోస్టులు ఒట్టిగా ఇట్లా కుప్ప తీసి ఇట్లా ఏది ఇట్లా దాంట్లోకి ఇంత కుప్ప తీసి 10% కుప్ప తీసి ఓపెన్ కాకుండా ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కాకుండా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా. లగచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అధికారులపై దాడిని ఉపేక్షించొద్దన్న ఉద్యోగ సంఘాలు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ లచ్చిరెడ్డి ధర్నా చేస్తా ఉన్నారట కలెక్టరేట్ల ఎదుట. ఫోన్ ట్యాప్ చేయించింది కేటీఆర్ఏ. ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో 5 నిమిషాలు
ఉండలేరు అని చెప్పేసి వేముల వీరేశం అంటుండు. గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా? 1300 మంది దళితులను డీటీసీలో చిత్రహింసలు పెట్టలేదా? దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ను క్షమించదని వ్యాఖ్య. ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్, 100% కేటీఆర్, డౌట్ ఏముంది? కలెక్టర్ పై దాడి తప్పే, కానీ కేసులు ఎందుకు? గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి. కిషన్ రెడ్డి, మీకు బాధ్యత లేదా అండి? కిషన్ రెడ్డి గారు మీరు పోవచ్చు కదా, మీరు కేంద్ర మంత్రి కదా. ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందర ఎందుకు? అగో తొందర ఎందుకంటే మేమేం అరెస్ట్ దాకానేమో ఇప్పుడు 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 కేసీఆర్ ను కేటీఆర్ ముట్టుకుంటే మీ ఇంత బాధ ఎందుకు అవుతుందో, ఇంత ఆగం ఎందుకు అవుతుందో కిషన్ రెడ్డి గారు. ఎందుకు అరెస్ట్ చేయాలంటుండు? ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయనని? ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలి? 4 రోజులైనా కావచ్చుగా అంటుండు. గవర్నర్ నిర్ణయం పైన తొందర ఎందుకు అని అంటుండు. గవర్నర్ గారు ముందు ఫైల్ పెట్టి ఇప్పటికి 20 రోజులు దగ్గరకు వచ్చాయి. ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనడం సరికాదు. ఈ వ్యాఖ్యలు సరిపోతాయి. సీఎం రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యిండు ఈయన కిషన్ రెడ్డి గారు. ఇక తిరుపతి అన్నకు ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చినావు? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్యను ప్రశ్నించిన సిట్టు. తిరుపతి అన్నకు ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చిండొచ్చు? ఎందుకు ఇస్తారు? ట్యాప్ చేయమని గదే కదా, ఈ నెంబర్ చూసుకోవాలని ఇచ్చిండు. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బంగారు గనిలో బందీ, మూసిన గనిలో తవ్వకానికి 4000 మంది పోయిర్రు. ఆకలి దప్పులతో అల్లాడుతున్న వైనం. బయటకు వచ్చే మార్గాలు బంద్, నేరస్తులకు సహకరించేది లేదని స్పష్టం. దక్షిణాఫ్రికా నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లో ఘటన జరిగింది. అక్కడ బంగారు గని ఉన్నది. ఆ బంగారు గనిలో వీళ్ళు దొంగతనంగా అట్లా పోయి గనిలో బంగారం తీసుకుందామని చూసారు, తవ్వుకుందామని పోతే 4000 మంది పోయారు. 4000 మంది పోతే ఏం చేసిండ్రు? ఆ దక్షిణాఫ్రికా గవర్నమెంట్ ఏం చేసింది? ఆ గని గేట్లు మూసిపాడేసింది. గేట్లు మూసేస్తే ఇప్పుడు అందులో లోపల అన్నం లేదు, నీళ్లు లేవు, పాడలేదు. ఆ లోపల చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. మేము తీయమంటుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు చేస్తానికేమో దొంగతనానికి వచ్చారు, మేము ఎట్లా తీస్తామని అంటుంది దక్షిణాఫ్రికాలో. ఏం కథ ఇది? సరే ఏదన్నా శిక్షలు వేసుకోవాలి కానీ కులగణన అధిక నిధులకే రిజర్వేషన్లు పెరగాలన్నా గణన జరగాల్సిందే. విద్యా ఉద్యోగ అవకాశాలకు ఇదే మార్గం. సీఎం మంత్రులు తినే సన్నానమే గురుకులాల్లో. విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలే. ప్రజాప్రతినిధులు స్కూళ్లను సందర్శించాలి. 11 నెలల్లో అత్యంత సంతోషం ఇచ్చిన రోజు ఇది. ప్రభుత్వ విజయోత్సవాలకు ఇదే ప్రారంభం. బాలల దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ విద్యార్థులు ప్రమాణం చేయించిన సీఎం అంటూ నిన్న మాక్ అసెంబ్లీ నిర్వహించగా ఆ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కూడా పాల్గొనడం జరిగింది. లగచర్లపై ఉన్నత స్థాయి విచారణ. ఇక పరిగికి అదనపు డీజీ మహేష్ భగవత్. దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం. హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేసిండు. రిమాండ్ రిపోర్ట్లో అంశాలు అబద్ధాలు. అయితే కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం ఇవ్వలే. కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడాడు. ఇక మా వాళ్ళ అరెస్టు అన్యాయం, భూములు ఇవ్వం, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యుల ఆరోపణ. అంటే కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం ఇవ్వలే. ఇది చెప్పమని ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు కేటీఆర్ ప్రోద్బలం ఉందనేటువంటి వార్త మీకు ఎట్లా తెలిసింది? అంటే కేటీఆర్ చెప్పంపుంటాడు, అరే నా పేరు చెప్పకరో, నీ దండం పెడతారో, పేరు చెప్పకరో. ఏమైందంటే అసలు యాక్చువల్గా మొన్న ఎవరు ఇక్కడ ఎవరైతే నిందితుడు, ప్రధాన నిందితుడు ఉన్నాడు ఎవరు, సురేష్ ఉన్నాడు కదా, సురేష్ నరేందర్ రెడ్డికి, పట్నం నరేందర్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి 84 సార్లు ఫోన్ చేసిండు. ఆయననే ఏ రోజు అయితే ఘటన జరిగిందో ఆ రోజు 84 సార్లు వీళ్ళిద్దరి మధ్యలో ఫోన్ సంభాషణ జరిగింది. తర్వాత ఈ నరేందర్ రెడ్డి కేటీ రామారావుకి 6 సార్లు ఫోన్ చేసిండు ఆ రోజే. అంటే దీనికి సంబంధించి కుట్రలు వీళ్ళు చేసిండ్రు అనేది ఆ ఫోన్ అవి కూడా తీస్తున్నారు పోలీసులు. రెడ్డిగా కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం ఇవ్వలేదు అని చెప్పి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే కేటీఆర్కు సంబంధం లేకుండా జరిగినప్పుడు కేటీ రామారావు నీ పార్టీ నాయకుడు, నీకు తెలియకుండా చేసినప్పుడు నీ పార్టీ నాయకుని మీద సస్పెండ్ చేయి ఫస్ట్. నిందితులను పరిగి జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న దృశ్యమట. వికారాబాద్ ఉద్యోగులపై దాడి దుర్మార్గం, రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఆందోళన నిర్వహించినాయి. ఇక 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ, వయోపరిమితి తగ్గించాలి, అప్పుడే యువత రాణించే ఛాన్సు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం. పిల్లల మాక్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అభిప్రాయం ఉంటే ఇక కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే. వాళ్లకు అర్థమయ్యే భాషలోనే లగచర్ల ప్రజలు సమాధానం చెప్పారు. తప్పేంటి అంటే వాళ్ళను అంటే అధికారులను కొట్టుడు కరెక్టే అని చెప్తా ఉన్నాడు. అంతే, వీళ్ళని ఎవడన్నా పట్టుకపోతే మాత్రం తప్పు. కొట్టుడు కాదు, వీళ్ళని తీసుకొని పోతేనే తప్పు, వీళ్ళని ముట్టుకుంటే తప్పు, అధికారులను మాత్రం దన్నొచ్చట. ఫార్మాసిటీని ఆపేది ఎవరంటూ గిరిజన రైతులపై తిరుపతి రెడ్డి బూతులు. సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని సీఎం బంధువులకు ఇవ్వాలనేది ప్రణాళిక. రేవంత్ ప్రైవేట్ సైన్యంలో కొందరు ఐపీఎస్లు. విఫల సీఎం వైఫల్యాల వారోత్సవం చేస్తాం. ఏడాది పాలనకు -10 మార్కులు. బావమరిదికి అమృత్ కాంట్రాక్టుపై న్యాయ విచారణకు రేవంత్ సిద్ధమా? ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్. కొడంగల్ నుంచే ప్రజల తిరుగుబాటు అని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు.
మేము పర్యవేక్షిస్తాం. హెచ్ఎండిఏ పరిధి జలవనరులకు FTL బఫర్ జోన్లను గుర్తించండి. ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేయండి. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేదాకా పరిశీలిస్తాం. హెచ్ఎండిఏ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు. ప్రత్యేకంగా సుమోటో పిటిషన్ నమోదు చేసిరు. ఇక నిజాం కూడా ఇలా భూములు పంచలేదు. అమోయ్పై ఇప్పటికి నిజాం కూడా పంచలేదట. అమోయ్పై ఇప్పటికే CBI ED కేసులున్నాయి. మీరు మరో కేసు పెడతారా? భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు వ్యాఖ్యలట. నిజాం నవాబ్ పంచిన భూముల కంటే అమోయ్ కుమార్ పంచినే ఎక్కువనేట. ఇట్లా డైరెక్ట్ తీసుకో అనలేదట. నువ్వు ఎంత ఇస్తో ఏడిస్తో ఏడ సంతకం పెట్టాలి. ఇదే లెక్క ఆయనది. కాళోజీ క్షేత్రం సిద్ధమైందట. 19న ప్రారంభించనున్న సీఎం 10 ఏళ్లుగా నత్తనడకన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తయిపోయింది కాళోజీ కళాక్షేత్రం. ఆ 2 నంబర్లు ఎందుకు పంపారు? తిరుపతి అన్న భుజంగరావుతో మీకు ఉన్న పరిచయం ఏంటి? మునుగోడు ఉప ఎన్నికల్లో పదే ఎందుకు మాట్లాడారు? టాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ప్రశ్నలు, మరికొందరు నేతలకు కూడా నోటీసులు ఇచ్చిండ్రట. అందుకే KTR నమ్ముకొని పోవడం అంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఇదినట్టుంటుంది, మూసిని ఇదినట్టుంటుంది. డిగ్రీ 2.5 ఏళ్లలోనే 4 ఏళ్ల డిగ్రీ 3 ఏళ్లలో చేసే అవకాశం, నిదానంగా చదివే వారికి 3 ఏళ్ల డిగ్రీని 4 సంవత్సరాల్లో పూర్తి చేసే ఛాన్స్ కల్పించేందుకు సిద్ధమైన UGC అట. ఇది బెటర్. ఇంకా అంబేద్కర్కి అవకాశం ఉంది కాబట్టి తొందరగా పూర్తి చేసింది. అప్పట్లో 14 రకాల వివరాలు ఇవ్వండి. పాలమూరు ఎత్తిపోతలపై లేక ఇక మే 31నే ప్రభుత్వానికి ముసాయిదా. అక్టోబర్ 15న జవాబులు ఇచ్చిన సర్కారు. మరిన్ని వివరాలు కోరిన కాగంట. రైట్గా వ్యాఖ్యలు నీచం, అవమానకరమైనవి కూడా. కస్తూరి వ్యాఖ్యలను హింస ప్రేరేపించేవే. తెలుగువారి మనోభావాల్ని దెబ్బతీశారు. ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందే. మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం తీర్పు చెప్పిందట. ఇక పట్టపగలు పాతపగ. సంగారెడ్డిలో తల్లి కొడుకు దారుణ హత్య. బైక్పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపిన యువకుడు. తన కొడుకు మృతికి కారణమనే మృతులు నిందితులు యూపీ వాళ్ళంట. వాళ్ళు కొట్టుకొని చంపేస్తారు. వాళ్ళకి ఏదో కక్షలు ఉంటాయి. వాళ్ళ కొడుకు చచ్చిపోవడానికి కారణం వాళ్ళే అని వాళ్ళిద్దరిని చంపేసాడు. ఇక చెర్రీ కోసం చెర్రీ కోసం షారుఖ్ ఖాన్ భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్న మూవీ మేకర్స్. నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న వార్తనట. చెర్రీ కోసం అంటే చెంపలేసుకో. ఎందుకేసుకున్నావు? ఇక బీఆర్ఎస్ హరీష్ దే కేసుల వలయంలో కల్వకుంట్ల కుటుంబం. సారా దందాలో జైలుకొల్లి వచ్చిన కవిత. ఏ క్షణమైనా KTR అరెస్ట్ అయ్యే ఛాన్సు. కేసీఆర్ కూడా కేసుల భయం. తనని ఖచ్చితంగా జైల్లో వేస్తాడని కాకకు పిచ్చ క్లారిటీ. కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కటకటాల్లోకి. బీఆర్ఎస్ ఫ్యూచర్ హరీష్ రావే అని చెప్పి ఒక ప్రధాన వార్త. నిజంగా ఇప్పుడు హరీష్ రావు కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహార శైలి అంతా నడుస్తుంది. గత 10 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలన్నీ కల్వకుంట్ల కుటుంబం మెడకు చుట్టుకుంటుండడంతో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటా అని ఆందోళన చెందుతున్న కార్యకర్తలకు హరీష్ రావు టార్చ్ బేరర్లా కనపడుతున్నాడు. సారా దందాలో అరెస్ట్ అయి విడుదలైన జనాలకు ముఖం చూపించలేక కవితక్క ఇంట్లోనే సేద తీరుతున్నారు. అవినీతి కేసులో చిన్నదొర జైలుకి వెళ్లడం ఖాయమని క్లారిటీ వచ్చింది. ఏ క్షణమైనా KTR అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలన్నీ హరీష్ రావు నెత్తి మీద పాలు పోసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హరీష్ నక్కతోక తొక్కినట్టు ఇక బీఆర్ఎస్ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆయన చేతుల్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. తెలంగాణ ఉద్యమం నడిపిండు, రాష్ట్రాన్ని బాగా పాలిస్తారని KCR 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిరు. అయితే వీళ్ళ పాపాలు, వీళ్ళ ఓవర్ యాక్షన్ అంతా వీళ్ళ కొంప ముంచింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వాళ్ళని అడుగుదాం, కార్యకర్తలని అడుగుదాం. వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఉంటే కార్యకర్తలు భార్యాభర్తలు అందరూ పాల్గొనవచ్చు ఈ ఓటింగ్లో. ఏం సంగతి రాచకొండ రమేష్? ఈమెకి పెరగలే. ఈ పెరిగే మైలేజీలు కాదు కదా. రైట్, వేసుకోరి. బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడిపియాలి? అరే చెర్రిని వేరు అంటే మేము మజాకులు అంటాం భయ, చదువుతుంటాడు మేము అంటుంటాం కొత్తగా. రైట్గా బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడిపించాలి? హరీష్ రావా, KTR? మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇక KT రామారావు ఇది చూసుకో. ఇక జనమేమంటారు? మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తాం. విద్యార్థులే తెలంగాణకు పునాదులు. విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. బడ్జెట్లో 7% పైగా విద్యాశాఖ కేటాయించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. కులగణనతో ఎవరికి ఇబ్బంది ఉండదు.
ఎవరి రిజర్వేషన్లు తొలగించం బాలల దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇక సామాన్యుడిలా 5 సార్లు ఎమ్మెల్యే గుమ్మడి నర్సే సాధారణ జీవితం గడుపుతున్న నేత. ఎక్కడికైనా సైకిల్ బస్సులోనే ప్రయాణం. తాజాగా కంటి పరీక్షల కోసం ఆసుపత్రిలో సామాన్యుల ఓపీ తీసుకొని వెయిటింగ్. గుమ్మడి నర్సే 5 సార్లు ఎమ్మెల్యే. 5 సార్లు ఎమ్మెల్యే ఆడ కంటి పరీక్షలు చేస్తున్నారంటే అందరు లెక్క పోయి లైన్లో నిలబడ్డాడు. ఇప్పుడు ఉన్న లీడర్లో సాధ్యం అవుతుంది అది? ఎంత ఆదర్శం, నిజంగా చాలా గ్రేట్. ఎక్స్ వార్డ్ మెంబరే ఆగడు. ఈయన రాబోయే రా. ఇక తెలంగాణ 30% సర్వే పూర్తి అయిపోయింది. ప్రజల స్థితిగతుల్లో ఉండనే ఆయన కామెంటేటరే. 30% సర్వే పూర్తి అయిపోయింది. ప్రజల స్థితిగతుల్లో మార్పులకే సర్వే. పథకాల్లో ఎలాంటి కోతలుండవు. ప్రజలు ఆందోళన చెందొద్దు. మంత్రి పొన్నం ప్రభాకర్ సిటీలో జరుగుతున్న సర్వే పరిశీలన. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, బీసీ కుల సంఘాల నాయకులారా, సర్వేను పర్యవేక్షించండి. సర్వే సజావుగా జరిగేటట్టు చూడండి. సర్వే గొప్పగా జరిగితేనే ఫలితాల్లో రేపు మన భవిష్యత్తులో మార్పు జరుగుతుంది. సర్వే మంచి జరిగితే సర్వ మార్పులు వస్తాయి మంచిగా. దేశానికి తెలంగాణ రోల్ మోడల్. కునగణన మాట ఇచ్చాం, నెరవేరుస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారం కోసం ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని ఫైర్. ఇక రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెసే. అవసరమైతే రాజ్యాంగం కోసం ప్రాణాలు ఇస్తా. దేశాన్ని రాజ్యాంగం ప్రకారం నడపాలనుకుంటున్నాం. మహారాష్ట్రలో కులగణన చేస్తాం. 50% రిజర్వేషన్లు అమలు పరుస్తాం. నందూర్బార్ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు నిన్న ఆదివాసీల గురించి చెప్పిండు. ఎంత బాగా చెప్పిండంటే చాలా క్లియర్గా ఆదివాసీలకు నిజంగా ఎంత అర్థమయ్యే రీతిలో చెప్పిండంటే ఆదివాసీ వనవాసి అని 2 పెట్టిండాడ. ఆదివాసీ వనవాసి. రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ఆదివాసీ, నరేంద్ర మోడీ చెప్పి వనవాసికున్న తేడా చెప్తాడు ఆయన. ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు అనేది ఆదివాసీ రాహుల్ది, మోడీ వనవాసి. ఇట్లా ఈ రెండింటి మధ్యనే యుద్ధం ఇక్కడ జరుగుతుంది అని క్లియర్గా చెప్తాడు. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆదివాసి అంటే ఆదివాసి దేశానికి మొదటి యజమాని. ఆదివాసి అంటే దేశానికి మొదటి యజమాని. ఆది అంటే మొదటి. ఆదివాసి అంటే ఈ దేశానికి మొదటి యజమాని ఎవరన్నా ఉన్నారంటే అది ఆదివాసి అని రాహుల్ గాంధీ చెప్తాడు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే వనవాసి, జంగల్ మనిషి, వనవాసి. అతనికి చరిత్రకు సంబంధం లేదనేటువంటి మాట ఆయన చెప్తాడు. రెండోది ఏంటంటే 14 సంవత్సరాలు వనవాసం పోయినటువంటి వాళ్ళతోటి ఇది కంపేర్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతాడు. ఒకవేళ వీళ్ళు వనవాసి అంటే వనాల్లో బ్రతికే వాళ్ళు, వనాల్లో బ్రతికే వాళ్ళని ఈ మాట ప్రకారం వీళ్ళకు ఉద్యోగాలు రావు. వీళ్ళు అస్థిర నివాసులు కదండి, ఒక చోట ఉండరు ఉద్యోగులు గారు. ఇదే దీని ప్రకారం భారత రాజ్యాంగం బుక్ నేను చూపెట్టి ఈ బుక్ లో బిర్సా ముండా ఉంది. బిర్సా ముండా భారత రాజ్యాంగం బుక్ లో బిర్సా ముండా ఆత్మ ఉంది. వాళ్ళకు జల్ కావాలి, జంగిల్ కావాలి, జమీన్ కావాలని ఆయన బిర్సా ముండా 25 ఏళ్లకే చచ్చిపోయినటువంటి బిర్సా ముండా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించిండు ఆదివాసీల హక్కుల కోసం. ఆ బిర్సా ముండా ఫోటోను పట్టుకొని చూపెట్టిండు నిన్న రాహుల్ గాంధీ గారు. ఆయన రాహుల్ గాంధీ గారు నిజంగా ఆయనకున్నటువంటి ఆలోచన, ఆయనకున్నటువంటి విజన్ చాలా గొప్పది. అందులో ఈ దేశంలో ఒక్క పొలిటీషియన్ కూడా 5% కూడా లేదు. मणिपुर जाइए, बजट बढ़ता है, दलित अफसर 3 है, 100 रुपए में से 1 रुपया उनका निवासी का नाम दिखा दो. एक पिछड़े वर्ग का बड़ी बड़ी कंपनियों की लिस्ट निकालो आप. इनकी गलती नहीं है, इनको बेचारों को सैलरी लेनी है. तो इनका डिस्कशन होता है, शाम को बातचीत चलेगी, एंकर बोलेंगे राहुल गांधी ने ये बोला,
नरेंद्र मोदी की फोटो दिखाएंगे। నిన్న నాందేడ్లో ఆయన మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేటువంటి సభ ఆజ్ తక్ కల్ తక్ సుబే తక్ అని ఛానల్ అన్నీ ఉన్నాయి కదా, అవును. ఈ ఛానళ్ళు నేషనల్ మీడియా తీసుకో, అందులో వార్తలు యాంకర్లను తీసుకో, ఒక్క ఆదివాసిని చూపెట్టరు అందులో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక్క ఆదివాసిని చూపెట్టరు దాంట్లో. ఎంత పెద్ద మాట. మొత్తం 90 డిపార్ట్మెంట్లు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే, 90 డిపార్ట్మెంట్లు ఉంటే ఈ 90 డిపార్ట్మెంట్లకు హెడ్ ఒక్కడ ఆదివాసి ఉన్నాడు అంతే. మొత్తం ఈ 90 డిపార్ట్మెంట్లలో 3 మాత్రమే బీసీలు హెడ్లు. ఈ 3 కేవలం 100 రూపాయలలో వీళ్ళకి ఎంత పంచే హక్కు ఉందంటే కేవలం 4 రూపాయల ఆటాన పంచే హక్కు మాత్రమే ఉంది. ఇట్లా ప్రతి అంశాన్ని లెక్కలతోని రాహుల్ గాంధీ గారు. मैं आपसे पूछना चाहता हूं, ये जो सारे के सारे एंकर्स हैं, बड़े बड़े पत्रकार हैं, इनमें कोई पिछड़े वर्ग का है? ఓబీసీలు ఉన్నారా? कोई दलित है? దళిత్ ఉన్నాడా? कोई आदिवासी है? ఆదివాసీ. बड़ी बड़ी कंपनियों की लिस्ट निकालो आप, अदानी की कंपनी की लिस्ट निकालो, उनके सीनियर मैनेजर्स की लिस्ट निकालो, 200 सबसे बड़ी कंपनियों के मालिकों के नाम लो, मैंने किया है, और नाम में मुझे एक पिछड़े वर्ग का व्यक्ति दिखा दो. చలో చూసుకో, 200 టాప్ కంపెనీలకు సంబంధించిన లిస్టు తీస్తే ఒక్క బీసీ లేడటంలా. ఒక్క బీసీ కంపెనీలకు ఓనర్ లేడు, ఒక్క బీసీ ఏది ఒక్క ఆదివాసీ లేడు, ఒక్క దళితుడు లేడు. ఇగో ఈ రకమైనటువంటిది జరుగుతుందని నిన్న. मोबाइल फोन खरीदा जीएसटी, जितनी जीएसटी. వీలైతే ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టండి. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశం గురించి, ఈ దేశంలో ఉన్న జాతుల గురించి అనేది మనం చర్చ పెట్టుకోవాలి. మన దరిద్రం ఏంటంటే అది ఫ్రంట్ పేజీలలో మన వార్తాపత్రికలలో ఉండదు. 50% రిజర్వేషన్లు అమలు పరుస్తాం, అది ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళకు ఎంత ఇస్తా ఉందో అంత ఇస్తామని చెప్పినారు. ఇక కేటీఆర్ ఎన్నో చీకటి పాపాలు చేసిండు. నన్ను పార్టీ మారొద్దని బెదిరించిండు, పార్టీ మారొద్దని ప్రభాకర్ రావు వెప్పంతో బెదిరించిండు. లగచర్ల ఘటనలో కేటీఆర్ హస్తం ఉంది, ఫోన్ ట్యాపింగ్లోనూ ఆయనదే ముఖ్య పాత్ర. ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేసినట్టు. ఇది అయిపోయిందిగా. కావాలనే ఇరికించిండ్రు నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టు. ఎవరు ఏం చేసినా బీఆర్ఎస్ కుట్రేనా, నన్ను కానీ కేటీఆర్ను కానీ అరెస్ట్ చేయండి. గిరిజన వీళ్ళిద్దరిని ఫస్ట్ లోపల ఉబలాట పడుతున్నారు. నన్ను కానీ కేటీఆర్ను కానీ ఇద్దరిని కలిపి చేస్తే కుదరదా? ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సిరిమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైందట. ఇక కేటీఆర్ కు శిక్ష తప్పదు. ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి. కేటీఆర్ ఫోన్ సంభాషణలు ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 16 నుంచి ఉమ్మడి జిల్లాల పర్యటన డిసెంబర్ 2-3న బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా వెల్లడి. వీళ్ళు ఎందుకు మరి పెత్తరమాస పోతున్న కొత్త లేక నన్ను అరెస్ట్ చేయి సానుభూతి అంటే ఈయన బాధ ఏం లేదు. జల్దీ మావని ఎత్తుకపో, పార్టీ నా చేతులకు వస్తుంది. మీకు చేతన అయితే లేదు, మా బామ్మర్దిని ఎత్తుకొని పోయి లోపలి నేను చూసుకుంటా పార్టీని క్యాప్చర్ చేస్తానని ఆయన బాధ. ఎవరి బాధ వాళ్ళకే ఉన్నది. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మనోళ్ళు భోపాల్కు వెళ్తున్న అండర్-17 బాలుల టీం మాదాపూర్లో జరిగిన రాష్ట్ర స్థాయి పాఠశాల స్థాయి క్రీడల్లో రాణించిన మెరికల్ లాంటి క్రీడాకారుల ఎంపిక. స్పోర్ట్స్ కిట్స్ రన్ చేసిన తీన్మార్ మండలం టీం మరియు మాదాపూర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు. గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ అయినాయి. 8084 మందితో ప్రొవిజనల్ లిస్టు. ప్రజా విజయోత్సవాలు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందట. ఎంత పెట్టు మూసీలో బస చేసి చూపిస్తాం రేవంత్కు సవాల్ చేసిన బీజేపీ నేతలట. ఎంత పెట్టు వాక్ నా వల్ల కాదు దేవుడోయ్ అంటారు మూసీ కాడ. ఇక మిగతా వార్తలు మన మిత్రులు అందిస్తారు రాచకుండా.